ఇక్కడ చెప్తుంది అది కాదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాంటి మహానుభావుడు చెప్పిన మాట పట్టుకుని ఇవాళ నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆచరించి నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చాను అని అన్నవాడు గాంధీ, అని అన్నవాడు స్వామి వివేకానంద. ఇందాక నేను చెప్పిన క్లైబ్యం మాస్మ గమః పార్థ నా జీవితంలో నన్ను చాలా ప్రభావితం చేసి నేను ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి, భారతదేశపు రిప్రజెంటేటివ్గా నేను అమెరికాకి వెళ్ళటానికి నాకు స్ఫూర్తి భగవద్గీతలో ఈ శ్లోకద్వయం అన్నాడు స్వామి వివేకానంద. అవి జీవితాలు. భగవద్గీత నమ్ముకుంటే మనిషి ఎలా ఉంటాడంటే ఆ స్థాయిలో ఉంటాడు. మీకు ఇప్పుడు సునీత విలియమ్స్ ఏంటండి, అంతకుముందు ఒలింపిక్స్లో మను బాకర్, వీళ్ళిద్దరూ ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి? నాకు అసలు ఎక్కడ జీవితంలో ఎక్కడ కాస్త డిప్రెషన్ ఉన్నా, ఎక్కడ సందిగ్ధత ఉన్నా, ఎక్కడ నేను డిసప్పాయింట్మెంట్కి లోనైనా నేను వెంటనే భగవద్గీత పుస్తకం తీస్తే అది నాకు అమేయమైన శక్తి ఇస్తుంది. దేవుడే నాతో మాట్లాడుతూ అలా కాదు నాన్న ఇలా చేయాలి, అలా ఆలోచిస్తున్నావేంటి, అంతా తెలిసిన వాడివి, ఇలా కదా నువ్వు ఆలోచించాలి అని ఒక్కొక్క శ్లోకం రూపంలో పరమాత్మ నాకు ఉపదేశిస్తున్న అనుభూతి కలుగుతుంది అంది మను బాకర్, ఒలింపిక్ క్రీడాకారిణి. ఈ రెండో ఆవిడ సునీత విలియమ్స్, ఆవిడ నేను అంతరిక్షంలోకి వెళుతూ నేను తీసుకువెళ్ళినవి రెండే, ఒకటి వినాయకుడి ప్రతిమ, రెండవది భగవద్గీత. వినాయకుడి ప్రతిమ చూస్తున్నప్పుడు దేవుడు నాతోనే ఉన్న భావన, పుస్తకం ఓపెన్ చేసినప్పుడు ఆ దేవుడు నాతో మాట్లాడుతున్న భావన. ఏం మాట్లాడుతున్నాడంటే ఇదే, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవైహాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. మనిషికి మనసే శత్రువు, మనసే మిత్రుడు. కాబట్టి అధోగతి చెందకుండా నిన్ను నువ్వే ఉద్ధరించుకో. అమేయమైన శక్తి ఉంది సకల చరాచర ప్రాణికోటిలో. మనిషికి అమేయమైన శక్తి ఇచ్చాడు. ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అంతరిక్షంలోకి. ఆ తర్వాత ఇంకా పైన ఏదో ఊర్ధ్వలోకాలు ఏదో చాలా ఉన్నాయి, అధోలోకాలు ఏవో చాలా ఉన్నాయి. వాటన్నిటినీ చేరుకుని వాటిని పరిపాలించే దేవతల్ని కూడా సంతృప్తిపరచగలిగే, చివరికి పరమాత్మ ఆశీస్సుల పేరుతో మోక్షం పొందగలిగే జ్ఞానం పరమాత్మ మనిషి ఒక్కడికే ఇచ్చాడు. కంటికి కనిపించని దైవాన్ని గుర్తించి గ్రహించి చేరుకోగలిగే జ్ఞానం. కంటికి కనిపించడు. ఎందుకు కనిపించడంటే యోగమాయ సమావృత, యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల దేవుడు మనకు కనపడ్డు. అంత ఈ సినిమా చూసినంత కాదు. దేవుడు ఉంటే చూపించు అంటుంటాడు చూడండి, బద్ధగస్తుడు అడిగే ప్రశ్న. జ్ఞాని అలా అడగడు. ఏ మార్గం వైపుకి వెళ్తే దేవుడు కనిపిస్తాడు చెప్పండి సార్, నా స్వప్రయత్నంతో నేను సాధిస్తాను అంటాడు. వాడు తెలియగలవాడు, వాడు జ్ఞాని. సో మోడీ గారు ముందు ఎందుకు థ్యాంక్స్ చెప్పాడంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి ఏ దేశం వెళ్ళినా ఆ దేశ అధ్యక్షుడిని కలిసినప్పుడు ఆయన భగవద్గీత పుస్తకం ఇస్తాడండి. ఇంతకంటే మించిన జ్ఞానం ఇస్తున్నట్టే భగవద్గీత ఇవ్వటం అంటే. లేని కొత్త ప్రతివాడు స్ట్రెస్తో ఫీల్ అవుతుంటాడు ప్రపంచంలో. ప్రతివాడు మానసిక ఒత్తిడి లేని మానవుడు అంటూ లేడు. ఎందుకు లేడు అంటే, మానసిక ఒత్తిడికి ఎప్పుడు లోనవుతావు అంటే, ఫలితాన్ని ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావో స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. స్కూల్ పిల్లవాడి దగ్గర నుంచి, నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, నేను రాత్రంతా కష్టపడి చదివాను, ఒక్క పావు గంట కూడా నేను నిద్రపోలేదు, నేను వెళ్తాను ఎగ్జామ్ సెంటర్కి వెళ్తాను, వాడు టీచర్ క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, అది చూస్తాను, నేను చదివినవి వస్తాయా రావా, ఇదేమిటిది నాన్ సెన్స్. ఇది వస్తే రాస్తావు, లేకపోతే సో వాట్. ఈ పోటీ ప్రపంచం అలా అయింది అలా అయింది కాబట్టి రిజల్ట్ ఎప్పుడు అంటే అది నీ చేతుల్లో లేని దాని గురించి ఎక్స్ట్రా ఆలోచించద్దని చెప్తున్నాడు. అక్కడికి వెళ్తే నేను ప్రాక్టికల్ భగవద్గీత చదివితే ఒక వ్యక్తిలో ఎలాంటి మార్పు వస్తుంది? ఇవే తల్లి మార్పులు అంటే నీ ఆలోచన విధానం మారడం కంటే మార్పు ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఇదే భగవద్గీత చదివితే ఒక రాజకీయ నాయకుడు, ఆ భగవద్గీత చదివిన వాళ్ళలోంచి ఒక రాజకీయ నాయకుడు వస్తే అతని ఐడియాలజీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు? ఒక భగవద్గీత చదివిన వాళ్ళలోంచి ఒక స్వామీజీ, ఒక భగవద్గీత చదివిన వాళ్ళలోంచి ఒక పొలిటీషియన్, ఒక భగవద్గీత చదివిన వాళ్ళలోంచి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఇంజనీరు, ఒక డాక్టరు వస్తే ఖచ్చితంగా మానవుడు ఆచరించవలసిన ధర్మం, భగవద్గీత ప్రారంభమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మంతో మొదలవుతుంది. భగవద్గీత చివర ముగిసే పదం ఏమిటంటే మమ, ధ్రువానీతిర్మతిర్ మమ, అక్కడ ధర్మం. ఈ రెండు కలిపితే మమ ధర్మం, నేను ఆచరించవలసిన ధర్మం ఏమిటని ప్రతి ఒక్కడిని ఆలోచింపజేసే మహోత్కృష్టమైన గ్రంథం. అందుకని ఇంతకు మించింది లేదు. కాబట్టి ఆయన మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా అసలు ఆ మహానుభావుడికి ఈ సందర్భంగా ఆయనకి జాతి కృతజ్ఞతలతో శిరస్సు వంచి ముకుళిత హస్తాలతో నమస్కారం తెలియజేయాలి. ఆయన కారణజన్ముడు, మోడీ కారణజన్ముడు, నిత్య జీవితంలో రణజన్ముడు.